ఎంతమందికి పాండా ఎక్స్‌ప్రెస్‌లో కుంపా చికెన్ అంటే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. స్టార్టింగ్‌లో అస్సలు నచ్చేది కాదు. కానీ ఉన్న కొద్దిగా అది నా ఫేవరెట్ అయిపోయింది అప్పుడైతే. కానీ ఈ మధ్యలో దాదాపు ఒక 1½ ఇయర్ అవుతుంది. అస్సలు తెచ్చుకోలేదు, అస్సలు తినలేదు. బట్ వై నాట్? ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు? మనకి యూట్యూబ్‌లో ఇన్ని రెసిపీస్ ఉండంగా అనేసి నేను ట్రై చేశాను. ఏం లేదు, ఒక చికెన్ తీసుకొచ్చుకొని అది బోన్‌లెస్ అయి ఉండాలి. దాంట్లోకి కొంచెం వాటర్, సోయా సాస్ అండ్ వెనిగర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం మైదా కానీ అండ్ బియ్యపిండి కానీ వేసుకొని మినిమం టు మినిమం 1 అవర్ అయితే అది అట్లా ఉండిపోవాలి. అండ్ దీంట్లోకి సాస్ లాగా రెడీ చేసుకోవడానికి పక్కన సేమ్ అంతే సోయా సాస్, వెనిగర్ అండ్ కొంచెం బియ్యపిండి కానీ అది కానీ వేసుకొని కొంచెం సెసమీ సీడ్స్ అండ్ దాంట్లోకి జింజర్ గార్లిక్ కూడా చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ మన ప్రాసెస్కి వచ్చేస్తే 1 అవర్ నేను పక్కన పెట్టుకున్న చికెన్ని నేను ఇప్పుడు దాన్ని కొంచెం వేయించుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గార్లిక్ అండ్ ఎండుమిర్చి వేసేసుకొని ఏదైతే మనం చికెన్ ముందల పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా అని మరీ సాఫ్ట్గా అవసరం లేదు, మీడియంలో ఉండాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ చికెన్ అనేది వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా నేనైతే కొంచెం ఇక్కడ పసుపు వేసాను. నేను ప్రతి దాంట్లో మోస్ట్లీ కొంచెం ఒక పించ్ అన్నా కానీ పసుపు అయితే పక్కా వేస్తాను. అండ్ ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం నాకు సాల్ట్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను ఇప్పుడు సగం కుక్ అయిన తర్వాత దానిపైన నేను జింజర్ వేస్తున్నాను. అది కూడా చిన్నగా చాప్ చేసినవి. అలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకి ఏంటంటే ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి మోస్ట్లీ మనకి ఎలా తెలిసిపోతుంది ఇది అయిందని అంటే కింద ఎంత మంచి గిన్నె అయినా కింద అయితే అడుగంటుతుంది. అడుగంటిన తర్వాత మీకు ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఇంకా ముక్క గట్టి పడే స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో దీన్ని తీసేయాలి. ఎందుకంటే టూ మచ్ అయినా కానీ బాగోదు. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని వేయించుతాము. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నేను బటర్ వేసుకొని మళ్ళీ సేమ్ ఏదైతే ఎండుమిర్చి ఉందో అది కాకపోతే అది చాలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఇప్పుడు గార్లిక్ వేసాను, జింజర్ కాదు గార్లిక్ వేసాను. అండ్ దీంట్లోకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ మీకు ఇది ఉంది అది ఉందని కాదు, ఏదైనా వేసుకోవచ్చు. బట్ వాళ్ళైతే ఎక్కువ శాతం క్యాప్సికమ్ అవన్నీ చాలా యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకేంటంటే వెజ్జెస్ అన్నీ కొంచెం మంచిగా వేగే టైంలో నేను కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేశాను. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే మీకు మోస్ట్లీ ఆ కింద ఏదైతే పట్టేసింది అన్నది కూడా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఈ టైంలోనే మనం వెజ్జెస్ ఒక్క 60% కుక్ అయ్యాయి అన్న టైంలో ఇందాక మనం ఏదైతే చికెన్ వేయించుకున్నామో అది దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా సోయా సాస్ అదంతా కలిపి నేను ఒక సాస్ చేసుకున్నాను. అది మనము దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనకి దీనివల్లే అస్సలు పాండా ఎక్స్‌ప్రెస్ ఆ ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నేను సెసమీ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ వేయించిన పల్లీలు పొట్టు తీసి అది కూడా మధ్యలోకి చీల్చినవి అయితేనే బాగుంటవి. అవి కూడా నేను కొన్నే వేసుకున్నాను, ఎందుకంటే నేను విడిగా పక్కన ఉంచుకొని మళ్ళీ తర్వాత దానికి నేను యాడ్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ తినేటప్పుడు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకి వెజ్జెస్ అండ్ చికెన్ కూడా మంచిగా కలిసిపోతూ ఉంటుంది. మనకైతే టేస్ట్ అయితే సేమ్ అలానే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనం కొంచెం వేగింది అన్న తర్వాత ఇది మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి చికెన్ ఆల్రెడీ మనకు కుక్ అయి ఉంది అండ్ మనం ఆల్రెడీ వెజ్జెస్ కూడా కుక్ చేసాము. కానీ కింద ఏదైతే ఆయిల్ ఉందో అది కొంచెం పైకి వస్తే మనకి తెలిసిపోతుంది. టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవటమే. నెక్స్ట్ నేను ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు మనకి మోస్ట్లీ ఫ్రైడ్ రైసెస్ ఇస్తారు కాబట్టి నేను సేమ్ దాంట్లో బటర్ లాగా లేకపోతే ఆయిల్ కానీ కొంచెం వేసి దాంట్లోకి గార్లిక్ కొంచెం చాప్ చేసుకుని అండ్ కొంచెం ఎండుమిర్చి వేసుకొని నేను ఒక 2 eggs బీట్ చేసుకొని దాంట్లోకి జస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఎలా అయితే మనం చేస్తామో అలా మీరైతే అన్నిటికీ ఒక ప్యానే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మిగతా సోయా సాస్, వెనిగర్ అన్నీ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ప్యాన్లో మీకు ఫ్లేవర్ కూడా కొంచెం మంచిగా యాడ్ అవుతూ ఉంటుంది.
ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మన స్క్రాంబుల్డ్ ఎగ్ లాగే అయిపోతుంది. దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ లైట్గా యాడ్ చేసేసుకొని మనం రైస్ వేసేసుకొని కలిపేసుకోవటమే. మనం ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను దీంట్లోకి ఏంటంటే కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లైక్ కలర్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ వాళ్ళది ఎందుకు రైస్లో కూడా సోయా ఆ టేస్ట్ అయితే వస్తుంది అనిపించింది. అందుకోసం నేను అది కూడా యాడ్ చేశాను. దీంట్లోకి నేను కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు రెడీ చేసేసుకోవటమే. మీరు నమ్మరు, నిజంగా పాండా ఎక్స్ప్రెస్లో తిన్నట్టే ఉంది. నేను ఆ కూర అంతా పక్కకు తీసుకున్న తర్వాత మనం తినేటప్పుడు కొంచెం బౌల్ లాగా రెడీ చేసుకొని కింద రైస్, పైన పాండా ఎక్స్ప్రెస్ది కర్రీ వేసుకొని పైన జస్ట్ మనం పీనట్స్ వేసుకోవటమే.